అందరికీ ఉద్యమ నమస్కారాలు. ముగ్గురు ముఖ్యమైన వక్తలు ఈ సభలో భాగస్వామ్యం కావడం అనేది ఈ సభకి మరింత ఉత్తేజాన్ని కలిగిస్తుందనేది నేను భావిస్తా ఉన్నా. ఒకటి, ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా తెలంగాణలో ఉన్నటువంటి అనేక అంశాలని అడ్రస్ చేస్తున్న ప్రొఫెసర్ కాసిం గారు, అట్లాగే ప్రజా వాగ్గేయకారుడిగా, ప్రకృతి కవిగా ఈ దేశ మూలాలని, ప్రపంచంలో ఉన్నటువంటి సకల విషయాలని తన కలంతో గలంతో వినిపిస్తున్న మనందరి ప్రీతమ రచయిత ప్రజా వాగ్గేయకారు జయరాజ్ అన్న, అట్లాగే సమాజంలో పెచ్చరిల్లుతున్న ఆధిపత్య ధోరణులకి ప్రత్యక్షంగా ఎదుర్కొంటూ ఈరోజు తన ఉపన్యాసాలతో, సైంటిఫిక్ ఆలోచనలతో క్షేత్రస్థాయిలో చాలా కృషి చేస్తున్నటువంటి రమేష్ సార్ గారు, ఇట్లా ముగ్గురు ప్రధానమైన వక్తలు, అతిథులు ఈ వేదికలో భాగస్వామ్యం కావడం, వాళ్ళతో పాటు నేను కూడా ఈ వేదికను పంచుకోవడం సంతోషంగా భావిస్తా ఉన్నా. మొదటిగా భారత నాస్తిక ఉద్యమాన్ని 50 ఏండ్ల ప్రస్థానాన్ని సుదీర్ఘకాలంగా నడిపించి స్థాపించినటువంటి డాక్టర్ జయగోపాల్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా జార్జి రెడ్డి పీడిఎస్ పక్షాన నివాళులు అర్పిస్తా ఉన్నాం. అట్లాగే ఈ దేశ ముఖ చిత్రాన్ని మార్చే విధంగా ఒక గొప్ప శాస్త్రీయ ఆలోచనను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రారంభమైనటువంటి సైంటిఫిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎస్ఎస్ఎఫ్ సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్కి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మాట్లాడాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, సమయం కూడా తక్కువ ఉంది. ఆల్రెడీ కాసిమన్న లాంటి వాళ్ళు మాట్లాడి వెళ్ళారు. నేను లోతుగా పోకుండా కేవలం మీకు సంఘీభావాన్ని ప్రకటించి నేను ముగిస్తా ఉంటాను. ఈరోజు దేశంలో కోట్లాది మంది ప్రజలు కుంభమేళాల వైపు వెళ్తున్నప్పుడు, ఈ దేశంలో లక్షలాది మంది యువకులు ఐపీఎల్ క్రికెట్ క్రీడల వైపు వెళ్తున్నప్పుడు, పిడికెడ మంది యువకులం నల్ల చొక్కాలు ధరించి, పిడికెడ మంది యువకులం ఈ హాల్లో దేశ రాజధానిలో కూర్చున్న ఈ పిడికెడ మంది యువకులం శాస్త్రీయ విధానాన్ని, శాస్త్రీయ పద్ధతులని, ప్రజల యొక్క దైనందిన జీవితాలను ప్రభావితం చేస్తున్నటువంటి మతతత్వ భావనలు కావచ్చు, కులతత్వ భావనలు కావచ్చు, లేకపోతే అశాస్త్రీయ మూఢ విశ్వాసాలు కావచ్చు, వాటిని పటాపంచలు చేసి ఒక సమ్మిళితమైనటువంటి ఒక సమున్నతమైన సమాజాన్ని నిర్మించడం కోసం కృషి చేస్తున్న ఈ ఎస్ఎస్ఎఫ్ మిత్రులందరికీ కూడా జార్జి రెడ్డి పీడిఎస్ పక్షాన ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు ఈరోజు ఐపీఎల్ వైపు పోకుండానో, క్రీడల వైపు, క్రికెట్ వైపు పోకుండానో, లేకపోతే కుంభమేళాల వైపు పోకుండా ఈరోజు అతి కొద్ది మంది యువకులమే ఇక్కడ కూర్చున్నామంటే, ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజలకి, ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజలకి ఒక ధైర్యాన్ని నింపాలి. ఈ దేశంలో మూఢ విశ్వాసాలు కాదు ఉండాల్సింది, ఈ దేశంలో శాస్త్రీయమైన విధానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పే బాధ్యత కలిగిన యువతరం మాత్రమే ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. ఇది దేశానికి అవసరమైంది, ప్రత్యేకంగా కావాల్సింది కూడా. అందుకే మిత్రులారా, జార్జి రెడ్డి పీడిఎస్ విద్యార్థి సంఘంగా ఈ దేశంలో 2 ప్రధానమైన లక్ష్యాలను మనం గుర్తించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మేము పదే పదే చెప్తా ఉన్నాం. ఒకటి, 1972లో జార్జి రెడ్డిని హత్య చేసినటువంటి మనువాదం, హిందూ మత ఉన్మాదం, లేకపోతే నాటి సంఘ్ పరివార్ ఈరోజు అధికారం చలాయిస్తూ ఉంది. 15 ఏళ్లుగా ఈ దేశంలో అధికారం చలాయిస్తూ ఉన్నారు. ఆనాడు జార్జి రెడ్డి ప్రత్యక్షంగా మాట్లాడిండు, కొట్లాడిండు, తన ప్రాణాలని త్యాగం చేసిండు. ఎందుకోసం? ఆనాటి ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా. అదే ఆధిపత్య భావజాలం ఈరోజు సాంస్కృతిక రంగాన్ని ఒక సోపానంగా చేసుకొని కల్చరల్గా దేశ ప్రజలలో మూఢ విశ్వాసాలని, అంధవిశ్వాసాలని, అసైంటిఫిక్ భావాలని విస్తరింపజేస్తూ తన అధికారాన్ని పదిలం చేసుకుంటా ఉంది. ఈరోజు సంక్రాంతి పేరుతో, బోనాల పేరుతో, లేకపోతే ఇతర అనేక రూపాల పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ వివిధ వైషమ్యాలకి వాళ్ళొక వేదికలాగా నిర్మాణం చేస్తూ, దానికి బ్యాక్గ్రౌండ్గా వర్క్ చేస్తూ మొత్తం సమాజాన్ని మూఢ విశ్వాసాల వైపు నడిపిస్తున్న క్రమంలో ఖచ్చితంగా మనం ఈ దేశంలో మార్పు తీసుకురావాలంటే, ఈ దేశంలో కొత్త తరహా ఉద్యమాన్ని నిర్మించాలంటే తప్పనిసరిగా మనం 2 ప్రధానమైన లక్ష్యాలను కలిగి ఉండాలి. అది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలని ఆధిపత్యం ద్వారా అణిచివేస్తున్న ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా కొట్లాడాలి. అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల మూఢ విశ్వాసాల ద్వారా అధికారాన్ని చలాయిస్తున్నటువంటి మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా కల్చరల్ రంగంలో, సాంస్కృతిక రంగంలో ఒక డెమోక్రటిక్ అట్మాస్ఫియర్ని ఎస్టాబ్లిష్ చేసి, ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని తీసుకొచ్చి, ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ని క్షేత్రస్థాయికి తీసుకుపోవాలనే లక్ష్యంతో
జార్జి రెడ్డి పీడిఎస్ ఆవిర్భావం చెందింది. అదే తరహా ఆలోచన విధానంతోనే మీరు కూడా సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తూ ఉన్నారు, ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలుసు మనకి ఎన్ని ఆటంకాలు ఉంటాయి. 1800 కాలంలోనే సావిత్రిబాయి పూలే జ్యోతిబా పూలేలని ప్రత్యక్షంగా దాడులు చేసిన సమాజం ఇది. ఆ మహనీయుల త్యాగాలని హేళన చేసిన సమాజం ఇది. ఆ తర్వాత 200 ఏళ్ళు గడుస్తూ ఉన్న అదే పరిస్థితులు, అదే తరహా వ్యవహారం మీరందరూ ఇందాక వక్తలు మాట్లాడినప్పుడు మిమ్మల్ని మీద దాడులు చేసి, మాలాంటి వాళ్ళ మీద దాడులు చేసి, యూనివర్సిటీలో దాడులు చేస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అటువంటి భావజాలానికి వ్యతిరేకంగా కొట్లాడాలంటే మనలాంటి యువకులం ఒక ఐక్య రూపంలో, ఐక్య సంఘటన రూపంలో ఈ దేశంలో పెచ్చరిల్లుతున్నటువంటి ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా, ఈ దేశంలో విస్తరించబడుతున్నటువంటి ఉన్మాద చర్యలకు వ్యతిరేకంగా, ఉన్మాద భావజాలానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో జరుగుతున్నటువంటి ఒక మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఏది నిజమైనది, ఏది తర్కమైనది, ఏది వాస్తవమైనది, ఏది ఉనికిలో ఉంది, ఏది ప్రజలకు అవసరమైనది విషయాన్ని ఈ తరం యువకులుగా మనం చెప్పకపోతే, ప్రజల దగ్గరికి మనం తీసుకుపోకపోతే, ప్రజలను ఎడ్యుకేట్ చేయకపోతే ఖచ్చితంగా మూఢ విశ్వాసాలు అయిపోయే అవకాశం ఉంటుంది. ఈరోజు అదానీలు, అంబానీలు దేశంలో అంతర్జాతీయంగా వాళ్ళ ఆధిపత్యాన్ని చెలాయించడం కోసం వాళ్ళ ఆర్థిక వనరుల ద్వారా ప్రభుత్వాలు నడుపుతున్న తీరును మనం గమనిస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా అటువంటి విధానాలకు వ్యతిరేకంగా కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ దిశగానే యూనివర్సిటీల కేంద్రంగా, ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా మేము అనేక సంవత్సరాలుగా ప్రగతిశీల ఉద్యమాన్ని ఇటు సామాజిక చైతన్యంతో, ఒక శాస్త్రీయమైన ఆలోచన విధానంతో ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఈ క్రమంలో మిత్రుడు వేదాంత్ మౌర్య కూడా అనేక రూపాల్లో యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో, ఉద్యమాల్లో భాగస్వాములు అవుతా ఉన్నారు. ఆ క్రమంలో జరిగేటువంటి దానికి సంబంధించిన దాడులను కూడా తట్టుకొని నిలబడతా ఉన్నారు. మనలాంటి యువతరం, మనలాంటి యువకులు ఖచ్చితంగా సొంత లాభాన్ని కొంత మానుకొని ఈ సమాజ శ్రేయస్సు కోసం మనం నిలబడగలిగితే రేపటి తరం మనల్ని ఖచ్చితంగా ఒక గొప్ప ఆలోచనని ముందుకు తీసుకుపోతుంది. అదే మన లక్ష్యం కావాలి, అదే మన ఆశయం కావాలి. ఆ ఆశయం, లక్ష్యం ఉన్నందుకే ఈరోజు జయగోపాల్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం, పెరియార్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం, ఈరోజు జార్జి రెడ్డి గురించి మాట్లాడుకుంటున్నాం, ఈరోజు మహనీయుల గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి వాళ్ళ మాటలను నిలబెట్టడం కోసం బాధ్యత కలిగిన ఈతరం యువకులుగా మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా 50 ఏండ్లుగా సాగుతున్నటువంటి భారత నాస్తిక సమాజానికి, 20 ఏండ్లుగా సాగుతున్నటువంటి సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్కి, జార్జి రెడ్డి పీడిఎస్గా మేము కూడా మీకు సంఘీభావంగా, మద్దతుగా మనం ఒక శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం, మూఢ విశ్వాసాలు, అంధవిశ్వాసాలు లేనటువంటి ఒక నవ సమాజ నిర్మాణం కోసం కదం కలుపుతూ, చేయి కలుపుతూ ముందుకు సాగుదామని ఈ క్రమంలో మేము ఐక్య సంఘటన కూడా చేయడానికి మేము మీతో తోడుగా నడుస్తామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ